ఆన్ పాసివ్ 360 మే 8, 2024 మాటి కంపెనీ ద్వారా ప్రతిరోజూ విడుదల చేయబడిన భారీ కంటెంట్, వీడియోలు, ఏఐ వార్తలు, ప్రేరణాత్మక అంశాలు మొదలైనవి. మీరు కంటెంట్ను అనుసరిస్తే మీరు పరిశ్రమ గురించి చాలా నేర్చుకుంటారు. చేస్తున్నదంతా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మీ కోసమే. గుర్తుంచుకోండి, మీ వ్యాపారాన్ని తెలుసుకోండి. మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోవడం ద్వారా మార్కెటింగ్ మళ్లీ ప్రారంభమైన తర్వాత మీరు బాగా సిద్ధమవుతారు. మీ స్టోర్ ఏమి ఆఫర్ చేస్తుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్రతి ఉత్పత్తి కొనసాగుతున్న ప్రక్రియలో నవీకరించబడుతుందని గుర్తుంచుకోండి. కంపెనీ అన్ని అనుబంధ సంస్థలను నిపుణుల వలె చేస్తుంది, వెబ్సైట్, డొమైన్లు మొదలైనవి. గుర్తుంచుకోండి, ప్రతి ప్రారంభ పక్షి అనుబంధ సంస్థ జేబులోంచి 2 సార్లు చెల్లిస్తుంది మరియు ఆ తర్వాత కమిషన్ల నుండి వస్తుంది. గురువారం, మే 2 కొత్త వెబ్సైట్ ఏఐతో వ్యాపారం ముగింపు. ఆండ్రాయిడ్ల కోసం నవీకరణ. కొత్త వెబ్సైట్తో బ్యాక్ ఆఫీస్లో నా లింక్ల సంఖ్య 69. శుక్రవారం, మే 3 ఆపిల్ ఐఓఎస్లో ఓఎస్ యాప్లో అప్డేట్. ఆ తర్వాత మరో అప్డేట్ 10.14. శనివారం, మే 4 ఏమీ లేదు. ఆదివారం, మే 5 ఏమీ లేదు. ఓనెట్ గురించిన కంటెంట్ ప్రచురించబడుతున్నట్లు కనిపిస్తోంది. సోమవారం, మే 6 అధికారిక ఛానెల్ ఆన్ పాసివ్ పారిస్లోని ఐకెన్ సెమినార్కు హాజరవుతోంది. ఐకెన్ భద్రత కోసం ఐపి చిరునామాలను డాక్యుమెంట్ చేస్తుంది. ఆన్ పాసివ్ ఐకెన్ ద్వారా క్రెడిట్ చేయబడుతుంది. మంగళవారం, మే 7 ఓ డొమైన్ గురించి నోటిఫికేషన్. సాధారణ ప్రజలకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, తనిఖీ చేయండి. ఇది కొత్త డొమైన్ పేరును కొనుగోలు చేయాలనుకునే కొత్త వినియోగదారుల కోసం. అలాగే ఆటోమేషన్ గురించి ఓ మీడియా లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. మంచి బ్లాగ్. ఏఐ ఫ్లాట్ ఇమేజ్లను డిజిటలైజ్డ్ మూవింగ్ క్యారెక్టర్కి ఎలా తీయగలదో వివరిస్తుంది. ఓ కనెక్ట్ అనేది దాని స్వంత వ్యాపారం. ఓ ట్రాకర్, ఓ కాడెమీ, ఓ డొమైన్ మొదలైనవన్నీ స్వయంగా వ్యాపారాలు. ఆన్లైన్ వ్యాపారం యొక్క ఈ రంగాల గురించి తెలుసుకోవడం ద్వారా ఆన్ పాసివ్ తదుపరి దశకు వెళ్లడానికి వేచి ఉన్నప్పుడు ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. గుర్తుంచుకోండి, అన్ని పెద్ద వ్యాపారాలు వారి స్వంత పెరుగుతున్న బాధలను ఎదుర్కొంటాయి. వేచి చూడగా అన్ని సమస్యలు పరిష్కారమవుతున్నాయి.